నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కొనసాగిన కలెక్టర్ల సమీక్షా సమావేశం. కీలక అంశాలపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు. బుర్జిపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మార్గశిర మాసోత్సవాలు. ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. వైసీపీ సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గణబాబు పిలుపు. రానున్న 3 నెలల్లో ప్రతి పింఛన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పింఛను వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలను సీఎం స్పందించారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. 6 నెలల ప్రభుత్వ ప్రగతి, పలు కీలక అంశాలు, ఆచరణలపై చర్చించారు. రాష్ట్రంలో బోగస్ పెన్షన్లు విచారణ చేపట్టి వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. విధి నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినా, అవకతవకలకు పాల్పడినా అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. 100 రోజుల పని దినాలు సరిగా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్లు పూర్తిలో చేయలేకపోతున్నారని సీఎం అన్నారు. దీనికి గెస్టేషన్ టైం కూడా ఉంటుంది, 20-30 years, 11-15 years అట్ రిలయబిలిటీ. అదైతే 40-50 years అండర్ గ్రౌండ్ కాబట్టి మోర్ రిలయబుల్. మనకు కావాల్సింది భవిష్యత్తులో బ్యాండ్ విత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాండ్ విత్ ఉంటేనే ఇవన్నీ అవుతాయి. కాబట్టి రెండు ఇప్పుడు కానీ పోయిందంటే మళ్ళీ రాకపోవచ్చు. యూజ్ దట్ ఆల్సో. Yes, we will do that. We'll be talking to them, sir, and యా. Wireless, sir, wireless, sir. వైర్లెస్ టెంపరీగా ప్లేస్ టు ప్లేస్ తప్ప, విత్ ఇన్ ది రేడియస్ తప్ప కంటిన్యూ వైరస్ రాదు. కాబట్టి రిలయబుల్ రావాలంటే ఇదే మార్గం, అండర్ గ్రౌండ్ కేబుల్. Sir, similarly regarding CCTV surveillance also, I have a separate presentation on that, sir. That's since SPs are also there, I'll be making that అప్పుడు చెప్తారు. next. Sir, regarding the completion of the DRTG centers in all the district and the state headquarters, sir, this also survey has given clear direction, sir. We have reviewed it in detail, sir. Almost 60 to 80% completion on this, sir. We reviewed, sir, the old contractor, who did the work, he was not made payments for last 3 years. It was completely kept. కాదు, మనం ఓరోకల్లో పెట్టింది 150-170 crores అయిపోయింది. ఇంకా దాన్ని కూడా ఇంకా ప్రూవ్ చేసుకుని కూడా చేయొచ్చు. విల్ వర్క్ ఇట్ అవుట్. నౌ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. మూడోది వాటర్ డ్రోన్స్, ఇప్పుడే చెప్పారు. దాన్ని కూడా వాటర్ డ్రోన్స్ని ఆపరేషనలైజ్ చేస్తాం. ఫైబర్ నెట్ అండ్ కంటెంట్ ఆల్సో రెండు లింక్ చేయాలి. మీరు ఒరిజినల్గా కంటెంట్ కార్పొరేషన్ పెట్టాం, దాన్ని వైండప్ చేశాం. కాబట్టి ఫైబర్ నెట్కి కావాల్సిన కంటెంట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి. ఎడ్యుకేషన్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని వాట్ ఆల్ ది కంటెంట్ మీరు చేస్తారా, లేకపోతే నాలెడ్జ్ ఎకానమీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తుందా, దాన్ని ఆన్లైన్లో కంటిన్యూగా నాలెడ్జ్ అవైలబిలిటీలో ఉండాలి. దాన్ని ట్రైనింగ్స్ కూడా చేయాలి, లింక్ చేయాలి. ఇప్పుడు కర్మయోగి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఎంప్లాయీస్కి అందరికీ పెడుతున్నారు. లైక్ దట్ పబ్లిక్ కూడా మనం యూటిలిటీకి ఇది పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది కూడా వర్కౌట్ చేయండి. డ్రోన్ కార్పొరేషన్ మీరు పెట్టారు, అవి ఇంకా ఆపరేషన్ ఎంతమందిని మీరు ట్రైన్ చేశారు, ట్రైనర్స్ ఎంతమందిని చేశారు, సర్టిఫికెట్స్ ఎంతమందికి ఇచ్చారు. అదే మరి దానికి లార్జ్ స్కేల్లో తీసుకోవాలంటే చాలా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది.
సింహాచలం శ్రీ వరహ లక్ష్మణ స్వామివారి దేవస్థానం సింహాచలంలో నేటి నుంచి స్వామివారి రెండో విడత చంద్ర దీక్ష ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంట త్రినాథరావు ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు, నాదస్వర వేద మంత్రాలు, ఆలయ సిబ్బంది స్వామివారి సన్నిధి నుండి స్వామివారి మాడ వీధులలో ఊరేగింపు ప్రదక్షిణ చేసి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు చంద్రమాల కార్యక్రమాన్ని పంచాగ్రత నామశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 600 మందికి పైగా స్వామివారి భక్తులకు చంద్రమాలాధారణ అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఎంత చెప్పినా వినకపోయినా హిరణ్యకశ్యపుడు ఆ ప్రహ్లాదుడిని ఈ కొండ మీద నుంచి సముద్రంలోకి విసిరేస్తే రక్షించినటువంటి స్థలం. ఆ రక్షింపబడ్డ తర్వాత ఆ శ్రీమన్నారాయణ ప్రార్థన చేస్తాడు. పినతండ్రిని చంపిన రూపంలో, తండ్రిని చంపబోయేటువంటి రూపంలో 2 రూపాలతో నీ యొక్క దర్శనం ఇస్తే ఏకకాలంలో ఆరాధన చేస్తుంది వీలుగా నాకు దర్శనం ఇయ్యు అనే ప్రహ్లాదుని కోరగా ఈ భూలోకం నుంచి త్రాహి 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 రక్షించు 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 అని అరుస్తుంటే స్వామి వైకుంఠం నుంచి పరుగు పరుగున వస్తూ జారిపోతున్నటువంటి ఆ పంచను కూడా ఆగి కట్టుకుంటే భక్తుడు ఎక్కడ ఇబ్బంది పడతాడా అని చెప్పని ఆగకుండా విశ్రస్తం పీతవస్త్రం నిజగట యుగలే సవ్యహస్తేన గృహన్. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. నగరంలో తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. ఎవరినైనా విమర్శలు చేయనని చెప్పారు. ప్రజాసేవ చేద్దామనే లక్ష్యంతో రాజకీయాలకు వచ్చానని, నిస్వార్థంగా ప్రజాసేవ చేశానని తెలిపారు. రాజకీయాలు అడ్డం పెట్టుకుని సంపాదించని ఆలోచన తనకు ఏనాడు లేదని ముత్తంశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజా తీర్పును ప్రతి రాజకీయ నాయకుడు గౌరవించాలని అన్నారు. రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోందని, అప్పుడే ప్రభుత్వం విఫలమైందని రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇది సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి. ప్రతి పార్టీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి నాయకుల్లో మంచి చెడు 2 ఉంటాయి. వాటిని విశ్లేషణ చేసుకుని ఆ మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం. మన వల్ల తప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని మరి విశ్లేషణ చేసి రెక్టిఫై చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సడన్గా కారణం ఏంటంటే, మరి ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి. మనం సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎంపీ ఎలక్షన్ వస్తున్నారు. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు. ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు చూసాను దగ్గరుండి. వాళ్ళు ఎంత నలిగిపోయారో దగ్గరుండి చూసాను. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాడు ఎవడో కూడా ఏదో పని చేసిన దానికి మన పవన్ కళ్యాణ్ గారు
దానికి ఆయన కోపం వచ్చి అది చెప్పడం, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడుతున్నారని చూశారు. సో ఇప్పుడు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు, చెప్పేయడం చాలా ఈజీ, మీరు కలెక్టరేట్కి వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. సో ఆ ఇబ్బందులు ఉన్నాయంటే, ఇబ్బందులు వస్తే వాళ్ళకి ఏదో అడ్వకేట్ పెడతాను, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి. అందరూ అంత లైట్ తీసుకోలేరు కదా, చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నాకు వ్యక్తిగతంగా కూడా 5 సంవత్సరాలు నా జీవితాన్ని, కుటుంబాన్ని నేను కూలిపోయి దూరం ఉండడం జరిగింది. సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన చేసి కోరుతున్నాను. మరి ఏ కాపీల్ని మన విజయసాయిరెడ్డి ఆర్సీ గారికి, పార్టీ అధ్యక్షులు గురువా అమర్నాథ్ గారికి, అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా పంపిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్త సంద్రంగా మారిపోయింది. ఆలయానికి వచ్చే ప్రతి రహదారి భక్త సందోహంతో కిటకిటలాడుతోంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లోనూ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలను భక్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ సతీ సమేతంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా క్యూ లైన్లో ఉన్న భక్తులతో ఎమ్మెల్యే మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీశారు. భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని చెప్పారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పు, కోరిన వెంటనే కోరికలు అమ్మవారిగా ప్రసిద్ధి కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క 2వ గురువారం ఇవాళ జరుగుతూ ఉంది, లక్షవారం. భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరికీ కోరికలు తీర్చుకుని అమ్మవారిగా ఉంది కాబట్టి ఇక్కడ ఈవో గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి లక్షవారం కూడా అన్నదానం జరుగుతూ ఉంది. లాస్ట్ లక్షవారం రోజున భారీ ఎత్తున అన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గతం కంటే కూడా అత్యధికంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సామాన్య భక్తులు కూడా చాలా హ్యాపీగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ క్యూలైన్లో మధ్యగా అన్ని విధాల వాటర్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా అందరూ కూడా ప్రశాంతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇంకా మంచి ఏర్పాటు చేయడానికి మా యువ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రతి అన్నదానంలో కూడా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ చాలా వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇంత బాగా ఏర్పాటు చేసిన ఈవో గారికి ఆ టీం అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఉత్తరాంధ్ర ప్రజల ఎలువేల్పు మా భక్తులందరికీ కొంగు బంగారం అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి, వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి గురువారాలు చాలా ప్రీతిపాత్రమైనవి. ఇది 2వ గురువారం. అన్ని డిపార్ట్మెంట్ వారి కోఆర్డినేషన్ తోటి లా అండ్ ఆర్డర్, మున్సిపాలిటీ, ట్రాఫిక్, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ట్రాఫిక్ వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. భక్తులందరికీ క్యూ లైన్స్, వాటిల్లో పాలు, మంచినీళ్ళు, బటర్ మిల్క్ ఇట్లాంటివన్నీ కూడా మేము పంచిపెడుతున్నాము. క్యూ లైన్ అమ్మడంతా ఫ్రీ టాయిలెట్స్ ఉన్నాయి, ఫ్రీ బస్సెస్ నడుపుతున్నాము, ఫ్రీ అన్నదానం ఉంది. మన గురువారాలకైతే 5,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అపరిష్కృత రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకునేందుకు రెవెన్యూ సదస్సులు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నం మండలం చంద్రనగర్ ఎల్లపవానిపాలెంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక ఏళ్లుగా భూ సంబంధిత సమస్య అపరిష్కృతంగా ఉన్నాయని, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చాలా వరకు పరిష్కరించామని అన్నారు. మరల నేడు మరొకసారి నిరంతర ప్రక్రియగా చంద్రబాబు ఆదేశాలతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలపట్నం తహసీల్దార్ సిహెచ్వి రమేష్, 89వ వార్డు అధ్యక్షుడు బొడ్డెటి విజయకుమార్, మల్లా ప్రదీప్, బాల రాజేశ్వరరావు, దొడ్డి రవి, కోరిపుల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంలో ల్యాండ్స్ పైన ఉండేటువంటి అధికారాలు, రిజిస్ట్రీల అధికారాలు, అటు ఎంఆర్ఓసో లేకపోతే జాయింట్ కలెక్టర్సో లేకపోతే సిసిఎల్ఏ లేకపోతే రెవెన్యూ సెక్రటరీస్, ఈ రకంగా రెవెన్యూ పరిధిలో ఉండేటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్స్ కానీ ఇట్లా ఎవరికైతే డిప్యూట్ చేస్తారో ఆ రెవెన్యూ అధికారాలని ప్రభుత్వం నియమించబడేటువంటి వ్యక్తులకి కట్టబెట్టేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలనుకుంటే దాన్ని రద్దుపరుస్తాం. మన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అంటే తొలి రోజుల్లోనే మొదటి సంతకాలు పెట్టిన దాంట్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటన ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి కారణం అయిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఎందుకంటే అంత భయభ్రాంతులు చేశారు. ఎక్కడో ఏ ప్రాంతంలో నివసిస్తున్న వారికి ఎక్కడ ఆస్తులు ఉంటే, ఇక్కడ భూములు ఉంటే ఇది అన్యాక్రాంతం అవుతుందా లేకపోతే ఎవరికైనా వెళ్తుందా అనేటువంటి భయం. సో అలాంటి భయాల నుంచి విశాఖపట్నంలో అప్పటికే అనేక ఇబ్బందులు చూశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతంగా ల్యాండ్స్ తీసుకోవడం కానీ, మీ ల్యాండ్ అమ్మాల్సిందే అనేటువంటి హుకుము జారీ చేసేటువంటి ఆ పెద్దల పంచాయతీలన్నీ కూడా విశాఖ నగరం కూడా చూసింది. క్రీడలు ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర వహిస్తాయని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. లాసన్స్ బే కాలనీలోని పికిల్ బాల్ కోర్టును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి శారీరక శ్రమ జరగాలంటే క్రీడలు ఆడాల్సిందేనని అన్నారు. ప్రతి ఒక్కరు క్రీడలు ఆడేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని తెలిపారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ సాగర తీరానికి సమీపంలో ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలు దీన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. నేటి నుండి ఆధునిక కాలంలో ప్రజలు సరైన శారీరక శ్రమ లేక అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొత్స సందీప్, బొత్స పూజిత పాల్గొన్నారు. మన విశాఖపట్నంలో సిటీ ఆఫ్ డెస్టినీలో ద పిక్లర్స్ హబ్ అనే ఒక పికిల్ బాల్ ఏరియాను ఓపెన్ చేసాం. 4 కోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంటర్నేషనల్ లెవెల్ కోర్ట్స్. అలాగే ఇక్కడ స్టాండర్డ్స్ కూడా అంతా ఇంటర్నేషనల్ మెయింటైన్ చేస్తూ మేము చేసింది. స్పేషియస్గా ఉంటుంది, మీ నీస్ అన్నీ ఎఫెక్ట్ అవ్వకుండా 8 లేయర్ కోర్ట్స్ వేసాం. అంతేకాకుండా ఇన్ ద ఫ్యూచర్లో టోర్నమెంట్స్ కానీ అలాంటివి కూడా కండక్ట్ చేసేది ఉంది. పికిల్ బాల్ అనే గేమ్ చాలా కొత్తది, చాలామంది తెలియపోవచ్చు. ఒకసారి వచ్చి చూడండి. ఈ రూల్స్ కొంతవరకు బ్యాడ్మింటన్లా, కొంత టేబుల్ టెన్నిస్లా, కొంత టెన్నిస్లా కలిపి ఉంటుంది. సో లెర్నింగ్ కో ఏ గేమ్ ఈ మూడిట్లో ఆడినా ఈ గేమ్ వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. ఇది కొత్త గేమ్ కాబట్టి ఆ లెర్నింగ్ కో కూడా కొంచెం ఈజీగానే ఉన్నట్టుగా మన రూల్స్ కూడా కానీ, అలాగే ఒక కోచ్ ఫెసిలిటీ కానీ కోచ్ ఉండేటట్టుగా కూడా మేము చేస్తున్నాం. కమ్ హియర్. ఏ ఏజ్ గ్రూప్ అయినా రావచ్చు. అరౌండ్ 5 ఇయర్స్ నుంచి ఎంతమంది అయినా. చిన్నప్పుడు కూడా మీరు చూసి ఉంటారు ప్లాస్టిక్ బాల్ బ్యాట్స్తో ఉండేవి. ఇప్పుడు కూడా అలాంటిదే, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గేమ్ ఇంప్రూవ్ అవుతుందంటే. అండ్ ఆల్మోస్ట్ ఆల్ టెన్నిస్ ప్లేయర్స్ ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఈ పికిల్ బాల్ అనే గేమ్కి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. భగవద్గీత సారాంశం తెలుసుకుని ఆచరిస్తే ప్రతి ఒక్కరి జీవితాల్లో చక్కని మార్పు వస్తుందని శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అన్నారు. నిత్య గీత పాయడం మానవ జీవితానికి మహత్తర ఔషధం లాంటిదని చెప్పారు. వికాస తరంగని వారిది సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో గీతా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న త్రిదండి చిన్నజీయర్ స్వామి భగవద్గీత పారాయణం చేసి ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలో ప్రబోధించారు. గీతా పారాయణం యొక్క విశిష్టత తెలిపారు. ఈ సమాజంలో ఉండే వివిధ రకాల మనుషులు ఏ విధంగా మెలగాలో భగవద్గీత తెలియజేస్తుందని అన్నారు. 5 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మిగుంపు సందర్భంగా వేలాది మందితో భగవద్గీత పారాయణం చేయించారు. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు పరమ పవిత్రమైన గీతా జయంతి మహోత్సవం. అంటే భగవద్గీతకి పుట్టిన రోజు. భగవద్గీత ఎంత గొప్పదో ఇప్పటిదాకా మహానుభావులైనటువంటి పెద్దలు చెప్తున్నారు. భగవద్గీత ఈ మానవ సమాజానికి కర్తవ్యాన్ని నిర్దేశించేటటువంటి ఒక ఉత్తమమైన ఉపదేశ రత్నము.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఆర్గానిక్ మేళా ప్రారంభమైంది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతోంది. ఈ మేళాలో 170కి పైగా స్టాల్స్ కొలువు తీరాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు, గిరిజనులు సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం సంఘం మహిళా ప్రతినిధి మాట్లాడారు. మనిషి ఆరోగ్య సంరక్షణలో ఆర్గానిక్ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. నేడు అనేక మంది రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అధికంగా వినియోగిస్తూ పంటలు పండిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పంటలు తింటే మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని అన్నారు. దీంతో ఇప్పుడిప్పుడే ప్రజలు సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఉత్పత్తులు తీసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. నమస్తే అండి, నా పేరు నాదెళ్ల జ్యోతి. ఈరోజు విశాఖపట్నంలో మనకి 5వ ఆర్గానిక్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే సంస్థ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సేంద్రియ పద్ధతిలో ఎవరైతే రైతులు పండిస్తున్నారో వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అనేది తీసుకొచ్చి ఇక్కడ స్టాల్స్లో, అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా 300 స్టాల్స్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి, అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, అంటే తర్వాత మనకి బిజినెస్ ఎలా రావాలి, సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పంటలన్నింటినీ కూడా తర్వాత మనం ఎలా నిల్వించుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే మరియు సేల్ కూడా ఉంది. అలాగే ఇక్కడ మొక్కలు అనేది కూడా మనం సేల్కి పెట్టడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా 4వ రోజు అంటే ఆదివారం 15వ తారీఖున మిద్దె తోటల కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే కాంక్రీట్ జంగిల్ లాగా అయిపోయినటువంటి ఈ విశాఖపట్నం అనేవండి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్, అంటే స్వయంగా తమ చేతులతోటి పండించుకుని మిద్దె తోటల మీద తినాలని అనుకుంటున్నారు. సో వాళ్ళు ఎలా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేతృత్వంలో ఈరోజు 5వ ప్రకృతి ఆధారిత పంటల మేళా జరుగుతుంది. ప్రధానంగా చాలామంది రైతులు, ఆదివాసీలు వాళ్ళు పండించిన పంటలను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టారు. ప్రధానంగా ఇండిజినియస్ సీడ్స్ అనేవి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. ఇంకా చాలామంది రాబోతున్నారు. ఏదైతే మనం ఇండియన్ ఇండిజినియస్ సీడ్స్ ఉన్నాయో ఆ భారతదేశానికి మూలమైన ఆ విత్తన సంపత్తిని పునరుద్ధరించేందుకు చాలా కృషి జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రకృతి ఆధారిత పంటలు మాత్రమే ఆరోగ్యకరమనే ఆలోచనతో ఈరోజు ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. అండి, నా పేరు తూర్పాటి సత్యనారాయణ, మాది గొల్జాం గ్రామం, ఎల్కోట మండలం, విజయనగరం జిల్లా నుంచి ఈ 5వ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించేటటువంటి ఈ ఆర్గానిక్ మేళాకి మేము ఇక్కడ ఒక స్టాల్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మేము ఏంటంటే ఇక్కడ దేశవాళీ రకాలైనటువంటి బియ్యాలని ఒక 15 రకాలు ఇక్కడ తీసుకొచ్చాం. దాంతోపాటు పప్పులు, ఉప్పులు, హ్యాండ్మేడ్ పల్సెస్, అలాగే బెల్లం మిఠాయిలు, అరిసెలు, సాంప్రదాయమైనటువంటి పిండి వంటలు, అరిసెలు కానీ, పప్పుండలు కానీ, అలాగే అప్పడాలు గ్రామంలో తయారు చేసి ఇక్కడికి వినియోగదారులకి అందుబాటులో ఉంచామన్నమాట. రైల్వే న్యూ కాలనీలో సింపుల్ వన్ షోరూం ప్రారంభమైంది. కంపెనీ నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేసి కొత్త విద్యుత్ వాహనాలను విడుదల చేశారు. సింపుల్ ఎనర్జీ కంపెనీ సింపుల్ వన్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా షోరూం అధినేత రిషిక్ కంపెనీ ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సూపర్ లుక్తో కిరాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. విద్యుత్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు వెళ్తుందని తెలిపారు. అండ్ సింపుల్.1 2 వెహికల్స్ యొక్క విశాఖపట్నం ప్రజలకి ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది ఆల్రెడీ కర్ణాటక బేస్డ్ కంపెనీ. టోటల్ ఇన్నోస్ టెక్నాలజీ తోటి 2018 సంవత్సరంలో R&D స్థాపించబడింది. 2021 ఫస్ట్ మోడల్ లాంచ్ చేశారు కంపెనీని. 2023 నుంచి దీని యొక్క వాహనాలన్నింటినీ ఇండియాలో కొంత స్టేజ్, ఎస్పెషల్లీ కర్ణాటక, బెంగళూరులో ఇవ్వడం జరిగింది. డైరెక్టర్ అండ్ మై fellow investor and partner, Mr. Kishore, as he mentioned, this is the 11th store opening in Visakhapatnam. While we wanted to do it a bit earlier, but as they say, most loved ones are the most delayed ones most of the time. So we took some time to come here, but now we are finally here. We have bought one Simple One and .1 in Visakhapatnam for the public to like here, and we have huge following here. I've been getting a lot of DMs, at least about 3,000 people
from Vizag have been constantly emailing us for past 6 months. So I think its most loved simple one is here. వాసవి మొబిలిటీ తరపు నుంచి రెండవ స్టోర్గా విశాఖపట్నంలో సింపుల్ ఎనర్జీ స్టోర్ ఓపెనింగ్ చేయబడుతుంది ఇవాళ 12th December 2024న. అందరూ అడిగే 3 మెయిన్ క్వశ్చన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే, ఒకటి రేంజ్, నేను ఎక్కడైనా వెళ్తున్నప్పుడు రేంజ్ యాంగ్జైటీ వస్తుంది. రెండవది నేను ఒకవేళ బ్యాటరీ వెహికల్ కొంటే దానికి వారంటీ ఎలా. మూడవది నేను విశాఖపట్నంలో మెయిన్గా హిల్ ఏరియాస్ ఉంటాయి, నేను అంత పికప్తో ఎలక్ట్రిక్ బండి అనేది వెళ్ళగలుగుతుందా. సో ఈ మూడింటిని దాటి ముందరకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది మహిళలను ఏకం చేసి ఒకే త్రాటిపైకి తీసుకువచ్చి వారందరితో అనేక రకాల ఊలు వస్తువులు తయారు చేయించడం ద్వారా వరుసగా 3 సార్లు గిన్నెస్ రికార్డు సాధించిన మహిళా మనోవికాస్ సంస్థ తమ స్టాల్ను విశాఖ ఆర్గానిక్ మేళలో ప్రారంభించింది. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఆలోచనతో సూరిబట్ల మాధవి స్థాపించిన మహిళా మనోవికాసం సంస్థలో చిన్నారుల నుండి వృద్ధుల మహిళలు సైతం మేమున్నామంటూ రికార్డు స్థాయిలో ఊలు వస్తువులు తయారు చేయడమే గాక గిన్నెస్ రికార్డు సాధించిన అనంతరం వాటిని మహిళా మనోవికాసం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ తమ ఉదారత చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏయులో గురువారం ప్రారంభమై ఈ నెల 15 వరకు కొనసాగనున్న 5వ ఆర్గానిక్ మేళాలో మాధవి సూరిబట్ల మహిళా మనోవికాసం తరపున 153వ స్టాల్ నెంబర్ను అన్ని రకాల ఊలు వస్తువులు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ మహిళా మనోవికాస్ ద్వారా తాము మహిళా అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. మహిళలు అందరూ తమ చేతి పని ద్వారా తయారు చేసిన అన్ని రకాల ఊలు వస్త్రాలు, బొమ్మలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. మేళాలో మేము క్రోషియా వర్క్ది ఒక స్టాల్ కండక్ట్ చేయడం జరిగింది. మా క్రోషియా వర్క్లో ఇప్పుడు మేము గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేశాము. ఇది నలుగురికి తెలియాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్టాల్ కండక్ట్ చేసి మా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ని ఇక్కడ సేల్ కమ్ ఎగ్జిబిషన్ కింద పెట్టడం జరిగింది. ఆర్గానిక్ మేళాలో ఇది నేను ఎవ్రీ ఇయర్ రంగోలీ ఒకటి వేస్తూ ఉంటాను పల్సెస్తో. ఈ ఇయర్ లాస్ట్ టైం అడిగారనమాట, మీరు కూడా ఒక మీ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఎందుకు స్టాల్ కండక్ట్ చేయకూడదు అంటే సరే కదా అని ఈసారి నా స్టూడెంట్స్తో నేను చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. కూటమి పాలనలో ఇటీవల జ్ఞానపురంలో ఏర్పాటుకు సిద్ధమైన మద్యం దుకాణం అనుమతులు రద్దు చేయాలని జీవీఎంసీ 41వ వార్డ్ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశారు. అనేక విద్యాలయాలు, దేవాలయాలు, వేలాది మంది విద్యార్థులు ఉండే రెడ్ జోన్ ప్రదేశంలో మద్యం దుకాణానికి అనుమతులు ఎలా ఇస్తారని నిలదీశారు. 2017లో అప్పటి స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి 133 రోజుల దీక్ష ఫలితంగా అదే వైన్ షాపుకు అనుమతులు రద్దు చేశారని గుర్తు చేశారు. నేడు మరలా అదే ప్రాంతంలో కూటమి పాలకులు మద్యం షాపుకు లైసెన్స్ ఇవ్వడంపై కోడిగుడ్ల పూర్ణిమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు మూతపడిన వైన్ షాపు మళ్లీ ఇప్పుడు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, తక్షణమే కలెక్టర్లు దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానాపురం అనేది 16 విద్యా సంస్థలు, అలాగే దేవాలయాలు, చర్చిలు ఉన్నాయి సార్ అక్కడ. అలాగే రైల్వే స్టేషన్ కూడా సమీపంలోనే ఉంది సార్. రోజుకి ప్రయాణికులు 20 నుంచి 20,000 నుంచి 30,000 వరకు కూడా ప్రయాణిస్తూ ఉంటారు ఆ ముందు నుంచి. అలాంటి ఆ ప్లేస్ లోని వైన్ షాప్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. గతంలో ఇదే విధంగా 2017లో పెట్టారు సార్. దానికి ఎంవీవీఎస్ మూర్తి గారు, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు చొరవతో దాన్ని ఆపడం జరిగింది. అలాగే ప్రజలు 133 రోజులు దీక్ష చేశారు సార్. దాని గురించి కోర్టులకు స్టే వేయడం జరిగింది. హైకోర్టు కూడా దానికి మంచిగానే తీర్పునిచ్చారు, రెడ్ జోన్ గా ప్రకటించాలి అని చెప్పి ఇచ్చారు సార్. అదే అప్పటి కలెక్టర్ గారు దానిని కొలతలు కొలిసి మరీను 100 మీటర్ల దగ్గరలో అలాంటివి ఏవైనా ఉండకూడదు, అంటే స్కూళ్ళు ఆ జోన్ దగ్గరలో ఉండకూడదు, వైన్ షాప్ తీసేయాలి అని చెప్పి ముగించడం జరిగింది సార్. మళ్ళీ ఈ మధ్య దాన్ని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. మీ ద్వారా నేను మిమ్మల్ని కోరుతున్నాను సార్, కొంచెం ఈ విషయంలో మా వార్డుని కొంచెం మీకు సహాయం కోరుతున్నాను. వార్డు వాళ్ళందరి తరపు నుంచి కూడా కలెక్టర్ గారికి దీనికి. గాయని గాయకులు ఆలపించిన గీతాలతో శ్రోతలు ఆనందంలో మునిగి తేలారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన సినీ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. ఈ విభావరిలో గాయని గాయకులు ఆ పాత మధురాలతో పాటు అనేక సినీ గీతాలు ఆలపించారు. గాయకులు మధురంగా ఆలపించిన గీతాలు ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు 2.5 గంటల పైగా సాగిన ఈ సినీ సంగీత విభావరి అన్ని వర్గాల వారిని అలరించింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కొనసాగిన కలెక్టర్ల సమీక్షా సమావేశం. కీలక అంశాలపై కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు. బుర్జిపేట శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న మార్గశిర మాసోత్సవాలు. ఉత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. వైసీపీ సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూ బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గణబాబు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వీడియోస్టైల్ న్యూస్. నమస్తే.